పండించిన ధాన్యాన్ని 17% నిమ్ముతో గవర్నమెంట్‌కి అందించాలా అంటే ప్రతి రైతు మినిమమ్ రూ. 3,000 పెట్టందే ఆ 17% నిమ్ము ఆరబోసి అయన్నీ చేయాలంటే మినిమమ్ రూ. 3,000 పెట్టాలి పుట్టికి. ఆ రూ. 3,000 పెట్టి అవన్నీ చేసి మళ్ళీ గవర్నమెంట్‌కి తోలిన తర్వాత 15 రోజులకు గానీ, 20 రోజులకు గానీ డబ్బులొచ్చే పరిస్థితి లేదు. మరి వ్యాపారస్తులు 3,000 కొనాల్సిన బస్తాని 2,300 కొంటున్నాడు. అట్టనే పచ్చిమిర్చి రూ. 2,000 అయితే రైతుకు గిట్టుద్ది. ఇవాళ కేవలం 1,600కే కొంటున్నాడు బస్తా. కాబట్టి రైతు బాగా ఇబ్బందులు పాలవుతున్నాడు. ఎందుకంటే సబ్సిడీలు ఇస్తే ఆ వారు కవర్ అవుద్ది. అది కూడా లేదు. రైతు పెట్టుబడి కూడా రాకుండా అలో రామచంద్ర అని ఏడుస్తున్నారు. కరెంటు గతంలో 4 గంటలకు వస్తే మధ్యాహ్నం నుంచి రైతులు ఏదో పని చేసుకునేవాళ్ళు. ఈరోజు ఉదయం 9 గంటలకు ఇస్తుంటే సాయంత్రం ఇదే పని మీద ఉండాల్సి వస్తుంది. ఎటువంటి వేరే పనికి వెళ్ళటానికి ఆధారం లేదు. అక్కడ అందరూ మేజర్గా కూలి చేసుకొని బతికే వాళ్ళే. బోర్లు కూడా అక్కడక్కడ వచ్చేవి. ఈరోజు అసలు జల సంరక్షణ ఏదైనా పేరు పెట్టాడు కానీ కాలే తప్ప పేరులో కాలం తప్ప పనిలో అయితే లేదు. అది మార్కెట్ యార్డ్లో కూడా పట్టుకెళ్ళినా ఎవడు కొనేవాడు లేడు, డిపార్ట్మెంట్ కూడా సపోర్ట్ చేసే పరిస్థితి కూడా లేదు. దానివల్ల రాను ఏమవుతుందంటే ఈవెన్ ప్యాడీ మెట్టి వ్యవసాయాలు ఇవన్నీ కూడా ఎలాగ డ్యామేజ్ అయిపోయాయో హార్టికల్చర్ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ చేయి జారిపోయిన పరిస్థితి వస్తుంది రైతుకి.